ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది. ఎంత కన్ఫ్యూజన్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అనమాట. ఇంత దారుణమైన దరిద్రమైనటువంటి విధానాలు తీసుకురావటం, మరి నిరుద్యోగులకి అన్యాయం చేయటమే. అప్లికేషన్స్ విషయం, డిఎస్సి అప్లికేషన్ విషయంలో మాకు అర్హత కల్పించండి అయ్యా, మీ సొమ్మేం పోదో, మీకేం వచ్చిపోయేదేం లేదు అని చెప్పి ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకోకుండా పెడంచెవిని పెట్టి చెమటోడు ఏమంటారు చెవులో శంఖం ఊదినట్టుగా ఎంతమంది రోడ్డును పడి అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇట్లా తయారైందనమాట. కాబట్టి అభ్యర్థులు ఇంచుమించు 3 లక్షల పైచీలకు డిఎస్సి అభ్యర్థులు అన్యాయం అయిపోయారంటే ఆలోచించండి ఫ్రెండ్స్. ఏపీ టీచర్లకి గతంలో ఇంచుమించు 25,000 మంది అభ్యర్థులకి, ఎస్జిటి అభ్యర్థులకి సబ్జెక్టు టీచర్లుగా ప్రమోషన్స్ రావడం జరిగింది. పీడీలకి ప్రమోషన్ రావడం జరిగింది. అలాగే అనేక మందికి గతంలో ప్రమోషన్స్ రావడం జరిగింది. అయితే అప్పుడు ఇచ్చినటువంటి విధానాల వలన ఆ ప్రమోషన్ వచ్చాయి. కానీ ఇప్పుడు సర్ప్లస్ టీచర్లను చూపిస్తూ, అంటే స్టూడెంట్ టీచర్ రేషియోని పెంచుకుంటా పోయి ఇప్పుడు టీచర్లు మిగిలిపోయారని చూపిస్తూ మరి కొత్త డిఎస్సి ఇస్తాము, ఎక్కడ పెడదాం వాళ్ళని తీసుకొచ్చి అనే కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, చంద్రబాబు నిర్వాహకం వల్ల 10,000 మంది టీచర్లకు డిమోషన్, ప్రమోషన్ ఇంతకుముందు, ఇప్పుడు డిమోషన్. ఇగోండి, ఏపీలో విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన విప్లవాత్మక మార్పులను ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు విధానం వల్ల 10,000 మంది ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతా ఉన్నాయి అని చెప్పేసి పేర్కొంటా ఉన్నారు. మరి ఈ మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, ఇప్పుడు చంద్రబాబు వాటిని ధ్వంసం చేస్తున్నారని, టీచర్లు సైతం విద్యారంగాన్ని బతికించమంటూ ధర్నాలు చేస్తున్నారని, చంద్రబాబు చేస్తున్న కన్ఫ్యూజన్ పాలనలో విద్యారంగం నాశనం అవుతుందని, సరైన విధానం లేకుండా 9 రకాల స్కూళ్లను చంద్రబాబు తెస్తున్నారని, వైఎస్ జగన్ వలన టీచర్లకు ప్రమోషన్లు వచ్చాయని, చంద్రబాబు విధానం వలన 10,000 మంది టీచర్లకు, ఉపాధ్యాయులకు డిమోషన్లు రాబోతున్నాయి అని చెప్పేసి పేర్కొన్నారన్నమాట. ఒకవైపు సర్ప్లస్ టీచర్లను చూపిస్తూ, మరోవైపు డిఎస్సి అంటూ మోసం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు చూపిస్తున్న సర్ప్లస్ టీచర్లను ఏం చేయబోతున్నారు? గందరగోళంగా మారిన వ్యవస్థపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలని, ఇకపోతే సబ్జెక్టు టీచర్లను పక్కన పెడితే పిల్లలకు క్వాలిటీ విద్య ఎలా అందుతుందని చెప్పేసి విద్యా వ్యవస్థను నాశనం చేయవద్దంటూ వ్యాఖ్యలు చేయడం జరిగిందనమాట. ఇది మొత్తం మీద ఏంటంటే, టీచర్లు గతంలో ఎవరైతే ప్రమోషన్ పొందారో వాళ్ళకి ఇప్పుడు టీచర్లు ఎక్కువైపోయారని చెప్తున్నారు కదా. సర్ప్లస్ టీచర్లు ఉన్నారు, టీచర్లు మిగిలిపోతున్నారని చెప్తున్నారు కదా. మరి ఆ మిగిలిపోయే టీచర్లు ఏం చేస్తారు? వాళ్ళంతా సబ్జెక్ట్ టీచర్లే, అంటే స్కూల్ అసిస్టెంట్ టీచర్లే మ్యాక్సిమం. మరి వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగిలిన మరి విద్యార్థులకి ఎలా బోధన, క్వాలిటీ విద్య ఎలా అందుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అంతేకాకుండా టీచర్లు కూడా ఈ విధానం 9 రకాల పాఠశాలలు ఏంటండి, హై స్కూల్లోనే 2-3 రకాలు ఉన్నాయి. ఒక హై స్కూల్లోనే 1 నుంచి 10 వరకు ఉంటుంది. ఇంకొక హై స్కూల్లోనే +2 PP1 PP2తో పాటు 10th క్లాస్ ఉంటుంది, 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇంకో స్కూల్లోనే 6 నుంచి 10 వరకే ఉంటున్నాయి. ఇంకో ప్రైమరీ స్కూల్లోనేమో PP1 PP2 మాత్రమే ఉంటుంది. ఇంకో చోట 1-2 క్లాసులు మాత్రం ఉంటాయి. ఇంకో చోట PP1 PP2తో పాటు 1-2 క్లాసులు ఉంటాయి. ఇంకో చోట ప్రైమరీ స్కూల్లో 1 నుంచి 5 తరగతులు ఉంటాయి. ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది. ఎంత కన్ఫ్యూజన్ అంటే అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా కన్ఫ్యూజన్ అనమాట. ఇంత దారుణమైన దరిద్రమైనటువంటి విధానాలు తీసుకురావటం, మరి నిరుద్యోగులకి అన్యాయం చేయటమే. అప్లికేషన్స్ విషయం, డిఎస్సి అప్లికేషన్ విషయంలో మాకు అర్హత కల్పించండి అయ్యా, మీ సొమ్మేం పోదో, మీకేం వచ్చిపోయేదేం లేదు అని చెప్పి ఎంత మొత్తుకున్నా కానీ పట్టించుకోకుండా పెడంచెవిని పెట్టి చెమటోడు ఏమంటారు చెవులో శంఖం ఊదినట్టుగా ఎంతమంది రోడ్డును పడి అరుస్తున్నా కానీ పట్టించుకోకుండా చేస్తున్నారు. ఇట్లా తయారైందనమాట. కాబట్టి అభ్యర్థులు ఇంచుమించు 3 లక్షల పైచీలకు డిఎస్సి అభ్యర్థులు అన్యాయం అయిపోయారంటే ఆలోచించండి.